హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మొలకెత్తిన పెసలతో దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. నేను మొలకెత్తినవి అయితే తీయలేదండి వీడియో, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా అనేసి. ఇన్కేస్ కావాలంటే చెప్పండి. స్ప్రౌట్స్ని ఎలా చేయాలి అనేది నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తాను మీకు. సో ఇక్కడ నేనైతే పెసల్ని మొలకెత్తిచ్చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గానే చేశాననమాట. సో వాటిని అయితే చక్కగా వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో బ్యాటర్ అయితే నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసే దోశలాగేనండి, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కాకపోతే మొక్కలు అంటే మనం మొలకెత్తించుకుంటాం అనమాట పెసలను అంతే. నార్మల్గా అయితే పెసరపప్పుని నానబెట్టేసి డైరెక్ట్గా వేసుకుంటాం కదా. ఇవి ఏంటంటే కొంచెం నానాక ఏదో క్లాత్లో కట్టేసేసి పెట్టి కొంచెం మొలకలు వచ్చాక దాంతో చేస్తామన్నమాట. కావాలంటే మనం స్ప్రౌట్స్ కూడా తీసుకోండి, బ్రేక్ఫాస్ట్గా చాలా మంచిది. అలా తినలేమనుకుంటే ఇలా దోశల్లాగా వేసుకోండి. ఒకరోజు అలా తిని ఒకరోజు ఇలా తిన్నా ఫైన్ అనమాట. సో నేను అంతకుముందు కూడా ఒకసారి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట, పెసల దోశలు ఎలా వేసుకోవాలి, ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అనేది. బట్ ఇదేంటంటే మొలకలతో చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇవాళ దోశలు అనేవి నేను ప్లెయిన్గానే వేసుకుంటున్నాను అనమాట. నేనేమి అంటే ఉల్లిపాయ అవేమీ వేసుకోవట్లేదు. మీకు కావాలంటే అన్నీ యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఇక్కడైతే ఐరన్ తవా మీద వేస్తున్నాను అనమాట దోశల్ని. సో నాన్ స్టిక్ అవన్నీ అవాయిడ్ చేయమంటున్నారు కదా, సో బెటర్ అవన్నీ అవాయిడ్ చేసేసేయండి. సో లైట్గా కొంచెం ఆయిల్ అనేది కూడా స్ప్రింకిల్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి అటు ఇటు చక్కగా రోస్ట్ చేసేసుకోండి, రెడ్ కలర్ వచ్చేదాకా. బియ్యము అలాంటివి ఏమి వేయొద్దండి, ప్లెయిన్గానే నానబెట్టేసుకోండి, బాగా వస్తాయి, ఏం కాదు. సో నేనైతే దీనికి కాంబినేషన్గా అంటే రోజు చట్నీలు అవి తింటూనే ఉన్నాను కదా, అందుకోసం అనేసి మాడుపు కారం ఉందన్నమాట, అదే నల్ల కారం అంటారు కదా, ఆ కారం తీసుకొని దాంట్లో కొంచెము ఘీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీకు కావాలంటే పల్లీల చట్నీ అయినా, లేకపోతే కొబ్బరి చట్నీ అయినా, లేదు అంటే అల్లం చట్నీ అయినా ఏదో ఒకటి తీసుకోండి. బట్ నేనైతే ఇవాళ కారం తీసుకున్నాను అనమాట. సో దాంట్లో కొంచెం ఘీ వేసుకొని తిన్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.